బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక పట్టణంలో మావోయిస్టుల పోస్టర్ కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకంగా హెచ్చరికలు చేశారు మావోయిస్టులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు అన్యాయాలకు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేశారు మావోయిస్టులు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని సూచనలు చేశారు. ఖమ్మం జిల్లాలో ఇదివరకే వెలసిన మావోయిస్టుల పోస్టర్లు తెలంగాణలో అధికార పార్టీపై వ్యతిరేకతను, అన్యాయాలను, అక్రమాలను ప్రజలు వ్యతిరేకించాలని మావోయిస్టుల పోస్టర్ల ద్వారా పిలుపునిచ్చారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో ఉన్నారు. రాజు, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక పట్టణంలో అయితే మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? దుబ్బాకలో మావోయిస్టుల పోస్టర్లు అయితే కలకలం సృష్టించాయి. ఏదైతే ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీలు ప్రచారంలో మునిగిపోతున్న సందర్భంలో మావోయిస్టుల లేఖలైతే తీవ్ర చర్చనీయాంశ విషయంగా అయితే ముందుకొచ్చాయి. మొత్తానికి చూసుకుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నాయకులపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్కడ పోస్టర్లు అయితే వెలిచాయి. మొత్తానికి ఏదైతే కరీంనగర్ జిల్లాలో మైనింగ్ మాఫియాతోని బీఆర్ఎస్ అధికార పార్టీ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక యువత అంతా కూడా గంజాయికి మత్తుకు బానిసయి చెడిపోతా ఉన్నారు. అదేవిధంగా రైతులకు కూడా ఎటువంటి న్యాయం చేయలేదు ప్రభుత్వము. చేనేత రంగాన్ని కూడా పూర్తిగా విస్మరించిందనే అంశాలను పొందుపరిచి ఆ లేఖలు విడుదల చేశారు. ఆ లేఖలు అక్కడక్కడ పోస్టర్లు చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పాలి బీఆర్ఎస్ పార్టీకి అనే విధంగా పోస్టర్లు అయితే అర్చించారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఆగడాలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆగ్రహానికి ప్రజలు బలవుతున్నారు. ప్రజలు మర్డర్లకు గురవుతున్నారు. వాళ్ళపై పోలీసుల చేత అనవసరమైన కేసులు పెట్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ నాయకుల తస్మాత్ జాగ్రత్త, వాళ్ళ తీరు మార్చుకోవాలి, వాళ్ళకు బుద్ధి చెప్పాలి అని చెప్పి ప్రజలకు సందేశం ఇస్తున్నట్టుగా అయితే లేఖలు పత్రికలు అయితే విడుదల చేశారు. మొత్తానికి బీఆర్ఎస్ నాయకులను మాత్రమే కేంద్రంగా చేసుకొని ఈ గోడ పత్రికలు అయితే ఆవిష్కరించారు. ఏమైనప్పటికీ జిల్లాలో మావోయిస్టు గోడ పత్రికలు ఇచ్చిన సందర్భంలో పోలీసులు అటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇది ఆకతాయిల పనా లేకపోతే నిజంగానే మావోయిస్టు చేశారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతా ఉన్నది. మొత్తానికి బీఆర్ఎస్ నాయకులపైనే సూటిగా వాళ్ళు ప్రశ్నతో కూడినటువంటి లేఖలు విడుదల చేయడం అనేది అయితే చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.